అజిత్ దోవల్. ఈ పేరుని దురంధర్ మూవీ రాకముందు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ దురంధర్ మూవీ వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన అజిత్ దోవల్ గారి పేరే వినిపిస్తుంది. దురంధర్ మూవీలో ఈయన ఇండియా కోసం ప్లే చేసిన క్రూషియల్ రోల్స్ అన్ని గుర్తొస్తాయి. మూవీలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఈయన ఇండియా కోసం చాలా చేశారు. ఈయన తన కెరియర్ ని నార్మల్ పోలీస్ ఆఫీసర్ తో స్టార్ట్ చేసి అతి చిన్న వయసులోనే యూపీఎస్సీ ని క్లియర్ చేసి ఐపీఎస్ అయ్యారు. ఇప్పుడు మన దేశ భద్రత ఈయన చేతిలోనే ఉంది తెలుసా. ఇప్పుడు అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్నారు. ఈయన వయసు చూస్తే మన శత్రు దేశమైన పాకిస్తాన్ దేశం వయసు కంటే ఈయన వయసే ఎక్కువ. ఈయన పాకిస్తాన్ లో స్పైగా ఉన్న టైంలో, పాకిస్తాన్ అణుబాంబుని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఈయన ఆ విషయాన్ని తెలుసుకొని పాకిస్తాన్ అణుబాంబుని తయారు చేయకుండా చాలా సంవత్సరాలు ఆపేశారు. అజిత్ దోవల్ గారు మన దేశానికి చేసిన సేవ గురించి, అలాగే ఈయన జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాయిస్ ఆఫ్ ద వరల్డ్ ఛానల్. మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక అజిత్ దోవల్ గారు 1945 సంవత్సరంలో జనవరి 20న ఉత్తరాఖండ్ నుంచి పరి గర్వల్ అనే గ్రామంలో జన్మించారు. ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే వీళ్ళ నాన్నగారు కూడా మన ఇండియన్ ఆర్మీలో మేజర్ గా వర్క్ చేశారు. దీంతో ఈయనకు చిన్నప్పటి నుంచే దేశం మీద భక్తి కానీ క్రమశిక్షణ కానీ వాళ్ళ నాన్నను చూసి నేర్చుకున్నారు. ఇక ఈయన ఆగ్రా యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో మాస్టర్ చేశారు. అలాగే ఉత్తరాఖండ్ పర్వతాల నుంచి 23 ఏళ్ల వయసులోనే ఐపీఎస్ గా వచ్చారు. ఇక మన అజిత్ దోవల్ గారు 1968 సమయంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ గా కేరళ క్యాడర్ లో పోస్టింగ్ ని పొందారు. కేరళలో ఈయన జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఎంతో ధైర్యంతో గుర్తింపు పొందారు. ఇక దీనికి కారణమే కేరళలోని కన్నూర్ జిల్లాలో తలసరి అనే ఒక స్మాల్ టౌన్ ఉంటుంది. ఆ టౌన్ లో జరిగిన అల్లర్లు, అలాగే మత విద్వేషాల వల్ల జరిగిన గొడవల వలన శాంతి స్థాపనకు అజిత్ దోవల్ గారే ఎంతో కృషి చేశారు. 1971 లో తలసరి టౌన్ లో ముస్లింలకు హిందువులకు పెద్ద గొడవే జరిగింది. ముస్లిం కమ్యూనిజం అలాగే మన రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఆర్ఎస్ఎస్ కు పెద్ద గొడవలే జరిగాయి. మత విభేదాల వల్ల కావచ్చు, వేరు కారణాల వల్ల ఈ గొడవలు జరిగాయి. ఈ గొడవలలో వారి వీళ్లను వీళ్ళు కూల్ చేశారు, వీరి వీళ్ళను వాళ్ళు కూల్ చేశారు, ఒకరి దుకాణాలను ఒకరు కాల్ చేసుకున్నారు. అలాగే ఈ గొడవ ఇంకా మరికొంత స్థాయికి వెళ్లి ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడలేదు. ఇందులో చాలా మంది చనిపోయారు, చాలా పెద్ద మొత్తంలో ప్రజలకు గాయాలు కూడా అయ్యాయి. ఈ సమయంలోనే కేరళలోని పోలీస్ సిబ్బంది ఈ గొడవలను ఆపడానికి చాలా ట్రై చేశారు. అవి ఏం వర్కౌట్ కాకపోవడంతో ఇక రంగంలోకి మన అజిత్ దోవల్ గారే దిగారు. చాలా పెద్ద మొత్తంలో పోలీసులను అక్కడికి దించారు. అలాగే అక్కడ కర్ఫ్యూని కూడా విధించారు. దీని వలన ఈ గొడవలు కొద్దిగా కంట్రోల్లోకి వచ్చాయి. ఫైనల్ గా ఈ గొడవలకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయించి ఈ గొడవని అలాగే తలసరి టౌన్ ని ఒక పీస్ఫుల్ టౌన్ గా మళ్ళీ అజిత్ దోవల్ గారే మార్చారు. తరువాత ఈయన మన ఇండియా భద్రతలో చాలా ముఖ్యమైన రాలోకి ఈయన చేరారు. అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇందులో చేరారు. ఇక్కడ ఆయన చేసిన పనులు చాలా సీక్రెట్ గా ఉంటాయి అండ్ 100% అక్యురేట్ గా ఉంటాయి. అలాంటి వాటిల్లోనే మెయిన్ గా ఈయన స్పై గా మారి పాకిస్తాన్ లోకి వెళ్ళటం. దాదాపు ఈయన పాకిస్తాన్ లో 7 సంవత్సరాలు ఒక స్పై గా ఉన్నారు. ఇక ఈయన పాకిస్తాన్ లో అండర్ కవర్ ఐడెంటిటీగా ఉండి ఇక మన అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ లోకి చేరి అక్కడే లోకల్ ముస్లిం లాగా జీవించారు. అక్కడి పాకిస్తాన్ స్థానికుల లాగే వేషధారణ చేసుకునేవారు. అలాగే ఈయనకు చాలా బాగా ఉర్దూ భాష కూడా వచ్చు. దీంతో ఆయన చాలా బాగా పాకిస్తాన్ లో కలిసిపోయారు. ఈయన పాకిస్తాన్ లో బజార్లలో కావచ్చు, అలాగే మసీద్ లో కావచ్చు, ఎక్కడైనా ఈయన ఒక పాకిస్తాన్ నేషనలిస్ట్ గా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు. అంటే ఈయన పాకిస్తాన్ లో కంప్లీట్లీ పాకిస్తాన్ ముస్లిం గా మారిపోయారు. ఈయన అక్కడికి చేరిన తర్వాత చేయాల్సిన పనులు ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి ఎప్పటి నుంచో దొంగదిబ్బ తీసుకుంటూ వస్తున్న ఉగ్రవాద సంస్థలను అంతం చేయడానికి ఈయన పాకిస్తాన్ లోకి చొరబడ్డారు. ఐఎస్ఐ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్లకు చేరి ముఖ్యమైన సమాచారాన్ని, అంటే మన దేశం మీద ఏమేం కుట్రలు చేస్తున్నారో ఆ డేటాని మొత్తం తెలుసుకొని మన ఇండియాకి చేరవేశారు. దీంతో మన ఇండియా ముందుగానే వాళ్ళ అటాక్ ని పసిగట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. పాకిస్తాన్ లో మన అజిత్ దోవల్ గారు చేస్తున్న పని చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే టెర్రరిస్ట్ల గ్రూప్ లోకి చేరి టెర్రరిస్ట్ల మధ్యలోనే తిరుగుతూ వాళ్ళ సమాచారాన్ని మన ఇండియాకి ఇస్తున్నట్లు వాళ్ళకు తెలిస్తే చాలా క్రూరంగా చంపేస్తారు. దీంతో మన అజిత్ దోవల్ గారు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అందుకే ఈయనకి బ్లాక్ టైగర్ అనే బిరుదు కూడా ఉంది. ఈ బ్లాక్ టైగర్ అనే పేరుని ఎవరైతే డీప్ గా శత్రు దేశాల్లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యింటారో వాళ్ళకి మాత్రమే బ్లాక్ టైగర్ అని బిరుదు వస్తుంది. ఇక మన అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ లో ఉన్న సమయంలో ఒకసారి ఏం జరిగిందంటే ఈయన మసీదుకు
ఇండియాకు వచ్చిన సమయంలో అక్కడే కూర్చున్న పాకిస్తాన్ ఒక ముస్లిం వ్యక్తి ఈయన పిలిచి, నువ్వు ఎందుకో నాకు పాకిస్తాన్ వ్యక్తివి కాదు, హిందువేమో అనిపిస్తుంది అని అడిగారు. దీనికి మన అజిత్ దోవల్ గారు ఎంతో టాలెంట్ తో మీకెలా ఎందుకు అనిపించింది, నాలో ఏం చూశారో అని అడిగారు. దీంతో పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం వ్యక్తి, నువ్వు చెవికి పోగు కుట్టించుకున్నావు కదా, అలా హిందువులు మాత్రమే కుట్టించుకుంటారు అని ఒకసారి అడిగారు. దాంతో మన అజిత్ దోవల్ గారు సడన్ గా అలర్ట్ అయ్యి, చిన్నప్పుడు నేను హిందూ ప్రాంతంలో పెరిగాను, దాని వల్లే అక్కడి చెవి పోగు కూడా అలాగే ఉండిపోయింది అని చాలా సడన్ అలర్ట్ గా ఈయన ప్లేట్ మార్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ముఖ్య ఆపరేషన్లలో పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కూడా స్టాప్ చేయడం ఈయన చేసిన సక్సెస్ లలో ఇది కూడా చాలా మంచి సక్సెస్. ఎందుకంటే మన భారతదేశంలో అప్పటికే మనం న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసి పోఖ్రాన్ అనే గ్రామంలో టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తెలుసుకున్న పాకిస్తాన్ వెంటనే ఇక భారతదేశం అణుబాంబుని తయారు చేస్తే మనం కూడా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. దీంతో మన అజిత్ దోవల్ గారు ఇస్లామాబాద్ లో బిచ్చగాడిలా వేషం మార్చుకొని పేపర్లు చెత్తా చెదారం ఏర్కొనే వ్యక్తిలాగా మారి ఇస్లామాబాద్ లోని చాలా హెయిర్ సెలూన్ షాప్ల దగ్గర పాకిస్తాన్ లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తున్న సైంటిస్టుల యొక్క వెంట్రుకలను సేకరించి రేడియేషన్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది, వాళ్ళు కూడా అణుబాంబుని తయారు చేస్తున్నారు అని చెప్పి. ఇక వాళ్ళు అణుబాంబుని ఏమైనా తయారు చేస్తే 100% గా మన ఇండియాకి ప్రమాదం ఉంటుందని చెప్పి అజిత్ దోవల్ గారు ఈ విషయాన్ని ఇమీడియట్ గా ఇండియాకి చేరవేశారు. దీంతో పాకిస్తాన్ సీక్రెట్ గా చేస్తున్న న్యూక్లియర్ బాంబ్ ప్రోగ్రామ్ బయటపడటంతో చాలా సంవత్సరాలు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని స్టాప్ చేశారు. ఆ సమయంలో కూడా అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ లో అసలు వేరే దేశం వాడు కాదు అనే విధంగానే కంప్లీట్ గా పాకిస్తాన్ ముస్లిం లాగే బ్లెండ్ అయిపోయారు. ఇక మన అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ లో ఉండి ఇచ్చిన డీప్ ఇన్ఫర్మేషన్ వల్ల పాకిస్తాన్ చేసే అటాక్స్ ని చాలా ముందుగానే ప్రివెంట్ చేసింది. సాధారణంగా అయితే ఏ స్పై అయినా కూడా బార్డర్ లో చేరి వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. కానీ మన అజిత్ దోవల్ గారు డీప్ గా డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి చొరబడి అక్కడి సమాచారాన్ని సేకరించారు. వాళ్ళ యొక్క ఉగ్రవాద సంస్థల సమాచారాన్ని మన ఇండియాకి చేరవేశారు. ఈ విషయం కనుక వాళ్ళకి తెలిస్తే మన అజిత్ దోవల్ గారి ప్రాణం చాలా రిస్క్ లో పడుతుంది. ఎందుకంటే మన ఇండియన్ అక్కడ పాకిస్తాన్ లో ఉన్నట్టు మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్లీ యాక్సెప్ట్ చేయదు. దీంతో ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది, ఎవ్వరూ కాపాడలేరు. ఇక ఈయన చేసిన సక్సెస్ ఆపరేషన్లలో గోల్డెన్ టెంపుల్ ఇన్సిడెంట్ లో కూడా ఈయన చాలా పెద్ద క్రూషియల్ రోల్ నే ప్లే చేశారు. పంజాబ్ లోని కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ అనే సపరేట్ దేశం కావాలని ఎప్పటి నుంచో వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ఉద్యమానికి తోడుగా కొంతమంది టెర్రరిస్టులు కూడా వీళ్లతో జాయిన్ అయిపోయి సిక్కులకు ఎంతో పవిత్ర దేవాలయమైన గోల్డెన్ టెంపుల్ లోకి వీళ్ళు చొరబడ్డారు. ప్రపంచ నలుమూల నుండి చాలా మంది సిక్కులు ఈ టెంపుల్ కి వస్తుంటారు. ఇలాంటి ప్లేస్ లో ఖలిస్తాన్ వేరే దేశం కావాలని సిక్కులు వారితో పాటు టెర్రరిస్టులు కూడా జాయిన్ అయిపోయి కంప్లీట్ గోల్డెన్ టెంపుల్ ని ఆక్రమించేశారు. 1980s లో చాలా మంది ఉగ్రవాదులు గోల్డెన్ టెంపుల్ ని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉండే మనుషులు కూడా అక్కడే ఉన్నారు. అలాగే వాళ్ళ డిమాండ్స్ కు తగ్గట్టుగా ఒక్కరినొక్కరినే చంపుతూ వచ్చారు. ఇందులో కొంతమంది ప్రజలను కూడా చంపేశారు. సో మన ఇండియన్ ప్రభుత్వానికి ఈ గోల్డెన్ టెంపుల్ ఇష్యూ చాలా పెద్ద సమస్యగా మారింది. అప్పుడే సీన్ లోకి ఇంటెలిజెన్స్ జాయింట్ డైరెక్టర్ అజిత్ దోవల్ గారు ఎంట్రీ అయ్యారు. ఈయన రిక్షా పుల్లర్ గా ఎంట్రీ అయ్యి పాకిస్తాన్ ISI ఏజెంట్ గా మారి ఆ ఆలయంలోకి ఎంట్రీ అయ్యి అక్కడున్న ఉగ్రవాదులతో చాలా తక్కువ సమయంలోనే స్నేహం చేశారు. స్నేహం చేసిన తర్వాత అక్కడి పరిస్థితులను అన్ని ఈయన తెలుసుకున్నారు. గోల్డెన్ టెంపుల్ లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, అక్కడి ఉగ్రవాదులకి ఎన్ని రోజులకి ఫుడ్ అవుతుంది, అలాగే తాగడానికి నీరు ఎన్ని ఉన్నాయి అనే ఇంపార్టెంట్ డేటాని మొత్తాన్ని ఈయన మన NSDకి చేరవేశారు. దీంతో మన ఇండియన్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి అక్కడి గోల్డెన్ టెంపుల్ కి ఫస్ట్ పవర్ ని కట్ చేశారు, ఆ తర్వాత తాగునీరుని ఆపేశారు. దీని వలన బయట ఏం జరుగుతుందో తెలియక ఉగ్రవాదులు ఒక్కొక్కరే బయటికి రావడం జరిగింది. దీంతో ఆల్రెడీ అలర్ట్ గా ఉన్న మన ఇండియన్ గవర్నమెంట్ స్నైపర్లతో బయటికి వచ్చిన ఉగ్రవాదులను ఒక్కొక్కరిని లేపేస్తూ వచ్చారు. దీంతో గోల్డెన్ టెంపుల్ లో చేసిన ఈ ఆపరేషన్ వల్ల దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు మన భారతదేశానికి లొంగిపోయారు. అందులో దాదాపు 30 నుంచి 40 మంది ఉగ్రవాదులను చంపేశారు. సో గోల్డెన్ టెంపుల్ లోకి ఉగ్రవాదులు తెచ్చిన భారీ ఆయుధాలు అలాగే బాంబులు చాలా పెద్ద మొత్తంలోనే స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత మన ఇండియన్ గవర్నమెంట్ మీడియా ముందుకు వచ్చి గోల్డెన్ టెంపుల్ కు ఏ హాని జరగలేదు, పెద్ద నష్టం అస్సలేం జరగలేదు అని చెప్పి ఈ ఆపరేషన్ ని అజిత్ దోవల్ గారి చేతుల మీదనే సక్సెస్ అయింది. ఈ గోల్డెన్ టెంపుల్ ఆపరేషన్ తర్వాత ఈ ఉద్యమానికి చాలా పెద్ద దెబ్బ పడింది. ఖలిస్తాన్ ఉద్యమానికి వచ్చిన ఈ ఉగ్రవాదులను మన భారతదేశానికి డేంజర్ గా చూపించి పంజాబ్ లో ఖలిస్తాన్ కావాలని చేస్తున్న ఈ ఉద్యమానికి మన ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్ గా చెక్ పెట్టేశారు. గోల్డెన్ టెంపుల్ లో అజిత్ దోవల్ గారు చేసిన ధైర్య సాహసాలకు మెచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ అజిత్ దోవల్ గారికి కీర్తి చక్ర అవార్డుని ఇచ్చింది. ఇలాంటి సాహసాలు చేయడం వల్లనే మన అజిత్ దోవల్ గారిని స్పై మాస్టర్ అని కూడా పిలుస్తారు. ఇక ఈయన చేసిన మరో ముఖ్య ఆపరేషన్లలో ఇప్పుడు మన దేశంలో
భాగమైన సిక్కిం రాష్ట్రం ముందు మన దేశంలో కలిసి ఉండేది కాదు. సిక్కిం రాష్ట్రం మన దేశంలో కలవడానికి కూడా అజిత్ దోవల్ గారే ముఖ్య కారణం. ఇక మిజోరాం ఇన్సిడెంట్ లో మిజోరాం నేషనల్ ఫ్రంట్ లో అజిత్ దోవల్ గారు చేరి అందులో 7 మందిలో 6 మంది కమాండర్లను అజిత్ దోవల్ గారి సైడ్ తిప్పుకొని 1976లో చర్చలు జరిపి 1986లో మిజోరంలో శాంతి ఒప్పందానికి మన అజిత్ దోవల్ గారు ఎంతో కృషి చేశారు. ఇక మన అజిత్ దోవల్ గారు 1971వ సంవత్సరం నుండి 1999వ సంవత్సరం వరకు మన ఇండియన్ ఎయిర్లైన్స్ 15 హైజాక్లలో ఈయన పాల్గొన్నారు. ఇక 1999వ సంవత్సరంలో IC-814 ఫ్లైట్ కాండహార్ లో హైజాక్ అయినప్పుడు మన ఇండియా నుంచి 3 నెగోషియేటర్లు వెళ్లి ప్రయాణికులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. అందులో మన అజిత్ దోవల్ గారు కూడా ఒకటి. ఇక 2016 సెప్టెంబర్ 18న మన ఇండియన్ ఆర్మీ క్యాంప్స్ మీద ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 19 మంది మన దేశ సైనికులు చనిపోయారు. ఈ దాడికి బాధ్యత వహించిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మీద మన భారతదేశ ప్రభుత్వం పెద్ద నిర్ణయమే తీసుకుంది. ఇక ఈ దాడులను జీర్ణించుకోలేక మన భారతదేశం వెంటనే సర్జికల్ స్ట్రైక్ ను స్టార్ట్ చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్ వెనుక మన అజిత్ దోవల్ గారి మాస్టర్ మైండే ప్లాన్ చేసింది. ఈ సర్జికల్ స్ట్రైక్ అటాక్ లో చాలా మంది ఉగ్రవాదులను మన సైన్యం చంపేసింది. ఇక 2019 ఫిబ్రవరి 14 తారీఖున మన దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఈ గుంటనక్క పాకిస్తాన్ దేశ తీవ్రవాదులు ఆ రోజే పుల్వామాలో మన దేశ CRPF కాన్వాయ్ పైన సూసైడ్ బాంబర్ తో దాడి చేపించారు. ఇందులో మన అందరికీ తెలిసినట్లుగానే దాదాపు 40 మంది జవాన్లు ఇందులో చనిపోయారు. మళ్ళీ ఈ కుట్ర పన్నిన జైషే మహమ్మద్ సంస్థ మీద మళ్ళీ మన భారతదేశ ప్రభుత్వం అదే నెల ఫిబ్రవరి 26వ తారీఖున ఎర్లీ మార్నింగ్ 3:30 సమయంలో మళ్ళీ మన భారతదేశం సర్జికల్ స్ట్రైక్ ను ప్లాన్ చేసింది. అప్పుడు మన భారతదేశ ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ వైపు వెళ్లి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన మిరాజ్ ఫైటర్ జెట్స్ LOC ని దాటి పాకిస్తాన్ దేశంలోకి వెళ్లి ఆ రోజు జైషే మహమ్మద్ కు సంబంధించిన ఈ ఉగ్రవాద క్యాంపులను చాలా పెద్ద మొత్తంలో ఆ రోజే లేపేశారు. ఇక రీసెంట్ గా మన భారతదేశం పాకిస్తాన్ మీద చేసిన ఆపరేషన్ సింధూర్ లో కూడా మన ఇండియన్ రియల్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారి మాస్టర్ మైండే పనిచేసింది. అందుకే ఆయన ప్లాన్ చేసే ప్రతి ఒక్క స్ట్రాటజీని దోవల్ డాక్ట్రిన్ అని పిలుస్తారు. మన అజిత్ దోవల్ గారు శత్రువుని ముందుగానే పసిగట్టడం, అలాగే అవసరమైతే దాడి చేయడం, దేశ భద్రతకు సంబంధించిన ఏ విషయమైనా చాలా సీరియస్ గా అజిత్ దోవల్ గారు తీసుకుంటారు. అతను ఇంటర్నెట్ ఉపయోగించడు, మొబైల్ కూడా యూజ్ చేయరు, కానీ దేశభక్తి మాత్రం అతని రక్తంలోనే ఉంది. రియల్ హీరోస్ డోంట్ ఫైట్ ఓన్లీ ఆన్ బార్డర్స్, దే ఫైట్ ఇన్ షాడోస్ ఆల్సో. అజిత్ దోవల్ గారి జీవితం మన దేశాన్ని ఎంత ప్రేమించాలో, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తుంది. మన అజిత్ దోవల్ గారి వయసు ఇప్పటికీ 81 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన మన దేశం కోసం ఎంతో చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎంతో ప్రెజర్ తో కూడిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మన దేశ సేవల కోసం ఇప్పుడు అలాగే ఎప్పుడు ఆయన మన దేశం కోసం నిలబడే ఉంటారు. సో చూశారు కదా మన రియల్ హీరో అలాగే మన రియల్ జేమ్స్ బాండ్ అయిన అజిత్ దోవల్ గారి లైఫ్ స్టోరీ గురించి, అలాగే ఆయన చేస్తున్న మన దేశ సేవ. మన అజిత్ దోవల్ గారి లైఫ్ స్టోరీని విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ లో రాయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఇంపార్టెంట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అజిత్ దోవల్ శత్రువులు చేసే దాడి కోసం ఎదురు చూడడు, ఆ దాడినే ఆపేస్తాడు. అది అజిత్ దోవల్ కున్న పవర్. భారత్ మాతాకి జై.